నా పేరు తన్నీరు రమణయ్య. ప్రభుత్వ భూమిలో మాకు 92లో ఇచ్చారు. దాంట్లో 3 ఆడపిల్లలు మా అమ్మని కానీ పెట్టుకుని ఉంటున్నాం. మా అమ్మ ఈ మధ్య చనిపోయింది. మా అమ్మ చనిపోయినాక మీరు అద్దెకుంటున్నారు, ఇల్లు ఇది రాది అని చెప్పి మమ్మల్ని బయటికి నెట్టాడయ్యా. ఆ దిగులు వేసుకొని నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడయ్యా. ఆ ఇంట్లో చెంటున్నారు ఇచ్చారయ్యా ఆ ప్రభుత్వంలో. ఇవాళ మమ్మల్ని నాది మీరు అద్దెకుంటున్నారని బయటికి నెట్టాడయ్యా. ఎంఆర్ఆర్ దగ్గరికి పోయా, మాకు న్యాయం జరగలేదు. మొత్తం 10 మంది ఆకుంటాం అయ్యా. నాకు 4 పిల్లలు అయ్యా. 4 పిల్లలు, నా కోడలు, నా మనవలు మనవరాళ్ళు, మేము 10 మంది ఆకుంటున్నాం అయ్యా. పూరిల్లు. ఆ ఇల్లు ఇప్పుడు మమ్మల్ని బయటికి నెట్టి పడగొట్టాడయ్యా. పడగొట్టి రోడ్ల మీద నిల్చోబెట్టాడు మమ్మల్ని. తన బొత్తుల శ్రీనివాసు. ఇచ్చాం, ఎంఆర్ఆర్కి ఇచ్చాం. 2 సార్లు పోతే ఆయన మాకు న్యాయం చేయలేదయ్యా. ఆయన ఏం మాట్లాడలేదు. ఎంఆర్ఆర్ చేస్తాను అన్నారు కానీ పట్టించుకోవట్లేదు అయ్యా. 2 సార్లు పోయాం ఆయన దగ్గరికి, ఏం చెప్పట్లే ఆయన. అతను వడ్డీ వ్యాపారం అయ్యా అతనికి. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డు కూడా వచ్చింది. వడ్డీ వ్యాపారం చేస్తాడు. మా అమ్మ అప్పుడప్పుడు అతని దగ్గరికి పోయి డబ్బులు అవి దాచి పెట్టుకోవటం, కాగితాలు అవి దాచి పెట్టుకునేది. అమ్మాయి ఎక్కడ పెట్టుకున్నావు ఏంటంటే, ఉండేలే అమ్మ యాడికి పోతాయి అది ఇది అని చెప్పేదయ్యా. మా అమ్మకి చదువు రాదు, ముసలమ్మ, 90 సంవత్సరాల అమ్మ. ఏలు ముద్ర వేయించుకొని మమ్మల్ని మోసం చేశాడయ్యా. 6 పిల్లల్ని. కలెక్టర్ గారికి చెప్పామయ్యా, మీకు న్యాయం జరిగిద్దిలేని అతనికి మీకు నోటీసులు వస్తాయని చెప్పారు మాకు.